ఈరోజు కనకదుర్గాదేవిగా ఆ అమ్మవారే దర్శనమిస్తూ ఉంది. ఈరోజు అమ్మవారి యొక్క దర్శనాన్ని మీ అందరూ కూడా చేసుకోండి. విజయవాడ కనకదుర్గా దేవిగా మనం ఈరోజు అలంకరించాము. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా ఆ యొక్క దుర్గాదేవి యొక్క రూపంలో అమ్మ మనకి అందరికీ కూడా సాక్షాత్కరించబోతుంది. చూడండి, ఆ జగన్మాత ఈరోజు నిజ రూపంలో దర్శనమివ్వటం, ప్రతిరోజు కూడా విజయవాడలో ఏ రూపంలో అయితే దర్శనం ఇస్తుందో ఆ రూపంలో ఈరోజు దర్శనం ఇవ్వటం మనందరి యొక్క భాగ్యంగా భావిస్తున్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి. ఇక్కడ గణపతి పూజ, విశేషంగా అన్ని పూజలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క షోడశోపచార పూజ అన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారికి ఈరోజు ఆ కనకదుర్గాదేవిగా దర్శనం ఇస్తుంది కాబట్టి అమ్మవారికి కనకదుర్గ అష్టోత్తరాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. అమ్మవారిని ఈరోజు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు నిజ రూపంలో. మీరందరూ కూడా ఈ రోజు నుండి ఎవరైతే దసరా నవరాత్రులు చేసుకోలేకపోయారో వారు ఈ రోజు నుండి మొదలు పెట్టుకుని దసరా శరన్నవరాత్రులు అయితే చేసుకోవచ్చండి. ఈ 3 రాత్రులు కూడా త్రిరాత్రులు అంటారు. ఇవి చాలా ముఖ్యమైన రాత్రులు. ఈ 3 రోజులు అమ్మవారిని కనుక మనం విశేషంగా ధ్యానించినట్లయితే ఈ 9 రోజులు మిగతా రోజులు పూజ ఎంత చేస్తామో ఆ ఫలితాన్ని మొత్తం కూడా ఈ 3 రోజుల్లోనే ఇచ్చేస్తుంది ఆ అమ్మ. అటువంటి గొప్ప రోజు ఈరోజు నుండి, ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా చాలా విశేషమైన మంచి ఇదండి. ఎవరైతే ఈ రోజుల్లో పూజ చేస్తూ ఉంటారో ఈ కాలంలో అమ్మవారి యొక్క అనుగ్రహ చేత మీ అందరికి కూడా అంతా శుభమే జరుగుతుంది. మీరందరూ కూడా ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుని మీ యొక్క దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళి అమ్మవారి దర్శనార్థం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విధంగా దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు ఈ రూపంలో దర్శనం ఇచ్చారు. నిన్న వీడియో కొంచెం లేట్ అయితే అయ్యిందండి. నిన్న ఏమైందంటే కనుక నిన్న ఉదయము ఇలానే చేసుకుంటూ మర్చిపోయాను. వీడియో ఎడిటింగ్ చేసుకోవడం మర్చిపోయాను, అప్లోడ్ చేయడం కూడా మర్చిపోయాను. 7ంటికి ఎందుకో గుర్తొచ్చిందండి. గబుక్కుని అప్పటికప్పుడు ఎడిటింగ్ చేసి లలితా సహస్రనామం వస్తే వాళ్ళవి పెట్టేశాను. అయితే నిన్న ఈరోజు ఏంటంటే కనుక దుర్గాష్టమి సందర్భంగా మన శాంతి నిలయంలో ఈరోజు భజనా కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించాము. ఉదయము చాలా బాగా జరిగిందండి. అమ్మవారి యొక్క కరుణ చేతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవటం జరిగింది. అమ్మవారి యొక్క దయచేత, అమ్మవారి యొక్క కృపచేత ఈరోజు ఆ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉదయం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో. అలాగే అమ్మవారికి ఈరోజు భజన కూడా చాలా విశేషంగా జరిగిందండి. కుదిరితే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఎలా చేశామనేది. లేదు అంటే కనుక లేదు, దాదాపు నేనైతే చేయడానికి ప్రయత్నిస్తాను, తీయడానికి. ఏదైనా మర్చిపోతే కనుక నేను చేసేదేం లేదండి. ఈ విధంగా దుర్గాష్టమి రోజు అమ్మవారు విజయవాడ కనకదుర్గాంబికాదేవిగా మనకి దర్శనాన్ని ఇస్తుంది. దర్శనం చేసుకోండి అమ్మవారిని. చక్కగా ఎర్రని చీర, ఈ చీర కూడాను మనకి ఇదంటారు చూడండి, బాగా నిండు కలర్ కుంకుమ ఉంటుంది చూడండి, ఆ నిండు రంగులో ఉన్న మెరూన్ అంటారు. ఈ రెడ్లోనే డార్క్ మెరూన్ అంటారు, మెరూన్ అని పిలుస్తుంటారు, కానీ రెడ్డెల్లే ఉంటుంది బాగా. ఆ చీరనైతే కట్టడం జరిగిందండి. ఆ తర్వాత గ్రీన్ అంచు వచ్చింది, గోల్డ్ అలా వచ్చి కాంబినేషన్ వచ్చేలాగా ఈ యొక్క చీరను ఉందండి. అంటే మెయిన్ చీర కాదు ఇది. ఏంటంటే మనం విజయవాడలో తెచ్చుకుంటూ ఉంటానని చెప్తా కదండి, పై పంచెలు లాంటివి అవేనండి. అవే కట్టేశాను. కానీ చాలా బాగా వచ్చిందండి అలంకారం మాత్రం. చక్కగా విజయవాడలో అమ్మవారు ఎలా అయితే నుంచుని మనకు దర్శనం ఇస్తూ ఉంటారో అదే రూపంలో రావటం చాలా ఆనందాన్ని కలిగించింది. అమ్మవారి యొక్క దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మవారి యొక్క ఈ యొక్క అలంకారం ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అమ్మవారికి ఇలా అయితే అమ్మవారికి విశేషంగా ఈ అలంకారం చేయటం జరిగింది. బాగుందండి అమ్మవారికి. అలాగే రేపు కట్టే చీరను కూడా అమ్మవారికి పెట్టడం జరిగింది. రేపు అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవిగా మనకి అనుగ్రహాన్ని ఇవ్వబోతుంది. ఈరోజు శాంతి స్వరూపిణిగా, దుర్గాంబికాదేవిగా, కనకదుర్గాదేవిగా మనకి అందరికీ కూడా అనుజ్ఞను, ఆరోగ్యాన్ని అంతా కూడా ఇవ్వాలని ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని పూల జడ అలంకరించుకుని అమ్మ ఈ విధంగా సుందరంగా అలంకరించుకుని మనకి దర్శన భాగ్యాన్ని కలిగించింది ఆ తల్లి యొక్క కరుణ చేత. ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది కూడా మొత్తం చేశాము.
పొద్దునే అంటే భజన కన్నా ముందే పూజ యథావిధిగా ప్రతిరోజు పూజ ఎలా అయితే జరుపుకుంటామో అవన్నీ కూడా యథావిధిగా జరిగిపోయినాయి. తర్వాతే భజన కార్యక్రమం అయితే చేయటం జరిగింది కాబట్టి ముందైతే ఇలా జరిగింది. తర్వాత భజన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది కాబట్టి అలా అయితే జరిగింది. ఈరోజు మాత్రం చాలా బాగా జరిగిందండి భజన కార్యక్రమం. స్వామివారు, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి కూడా చూస్తూ ఉండండి అమ్మవారిని. చాలా బాగున్నారు కదండి. ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఎలా ఉన్నారు ఏంటి అనేది. నా అలంకారాలు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలియట్లేదు. మీరు చెప్పినట్లయితే కనుక నీకు అలంకారం నచ్చిందా లేదా అనేది మీరు చెప్తే కనుక నాకు చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజన